ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మనం అభద్రతాభావం అసరించి తీరవలసిందే. కానీ దీన్ని మనం రెండు కోణాలుగా చూడాలి. ఒకటి, జనసేనకు పనిచేసిన నాయకులు కార్యకర్తలు ఒకవైపు అయితే, జనసేన ఈ స్థాయికి రాష్ట్రంలో తీసుకెళ్ళి గెలుపు కోసం ఆర్ఎస్ఎస్లో కృషి చేసి మనం కంటున్న కళల్ని ఆయన కళలుగా నిజం చేసి గెలిచి చూపించిన ఎమ్మెల్యే గారిని ఒక కోణంలో చూడవలసిన పరిస్థితి అయితే కంపల్సరీ ఉంది. ఏ విధంగానంటే నేను కంపల్సరీ దీన్ని టైం తీసుకున్నా కానీ ఇది నా ఆవేదన లేక జన సైనికుల ఆవేదన లేదా ఎమ్మెల్యే గారిదా అనేది పక్కన పెడితే ఇది వివరించి తీరవలసిన అవసరం ఎంతైనా ఉంది వేళ. ఎందుకంటే మనం మాట చాలా విలువైంది. మనం పబ్లిక్లో మాట్లాడే మాట అది మన స్థాయిని, మన పార్టీ స్థాయిని కూడా కించపరిచే విధంగా కూడా ఉంటుంది కొంతమంది ద్వారా. కాబట్టి వాళ్ళ ద్వారా మనం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 14 నెలల కాలంలో నాకు తెలిసి 10 నుంచి 12 నెలలు మన ఎమ్మెల్యే గారు కారణం అధికారులను పిలిపించుకుని ఏ గ్రామంలో ఏ సమస్య ఉంది, ఏం ఇబ్బంది ఉంది, ప్రజలకి ఏం చేస్తే మేలు చేకూరుతుంది, మొదట ఏ పని చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టారు తప్ప జనసేన నాయకుల మీద కార్యకర్తల మీద దృష్టి అయితే పెట్టలేదు. ఇది వాస్తవం. ఆ కారణంగానే గత ప్రభుత్వంలో గత ఎమ్మెల్యే 5 సంవత్సరాల్లో చేయని అభివృద్ధిని 1 సంవత్సర కాలంలో చేసి చూపించాడు. అది మనం అందరూ ఒప్పుకుని తీరాలి. అంతేకాదు, ప్రధాతగా ఆ రోజు చెప్పారు, నేను ఈవేళ గెలిచింది భవిష్యత్తులో కానీ గతంలో కానీ ఏ ఒక్క నాయకుడు చేయని అభివృద్ధి చేసే నేను ఈ రాజనాయకుడిని చూపించానని చెప్పారు. అదేవిధంగా ప్రతిసారి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మీకు గమనించే ఉంటారు, ప్రతి ఒక్కళ్ళ చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళు సెల్లలు చూస్తున్నారు, పని చేయట్లేదు, పట్టించుకోవట్లేదు అనేది అవాస్తవం. మన వ్యతిరేకలకి మనం ఇంటిగానే వదిలేస్తారనుకుంటున్నారు మీరు. ఎందుకు పట్టించుకోవట్లేదని మీరు అనుకుంటున్నారు. సమయం కావాలి, ఓర్పు కావాలి. గత ప్రభుత్వం కూడా మీరు చూసుకోండి, మీకు తెలుసు, మీరు కనుక్కోండి. మీ నాయకుడిని, వైసీపీ నాయకుల్ని కనుక్కోండి. మీకు ఇందులో మీకు చాలామంది స్నేహితులు ఉంటారు. కార్యకర్తలను వాళ్ళు పట్టించుకున్నది లాస్ట్ సంవత్సరన్నర కాలమే, అంతకుముందు పట్టించుకోలేదు. అలాగని మనం చెప్పట్లేదు, మీరు అది గమనించుకోండి. కొంచెం సమయం పాటించండి, కొంచెం కాలం కావాలి. రాజకీయాలు మన నాయకుడికి కొత్తగానే వచ్చారు, అయినా కానీ అనుభవం ఉన్న నాయకుల్లాగా, అనుభవం ఉన్న వ్యక్తిలాగా పాలన సాగిస్తున్నారు. మనం తొందరపడ్డామని మన నాయకులు తొందరపడితే పార్టీ ఉండదు, కార్యకర్తలు ఉండరు, నాయకులు ఉండరు. అది గమనించండి. మన గత ఎమ్మెల్యే అసెంబ్లీలో ఒక్కసారి పుస్తకం పట్టుకుని నడిస్తే అంబేద్కర్ పట్టుకుని నడిచినట్టుగా పోస్టులు చేశారు. మాట్లాడింది లేదు, చచ్చింది లేదు సమస్యల గురించి. అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ప్రతిసారి మన నియోజకవర్గ సమస్యలపై గళమెత్తిన ఏకైక నాయకుడు బొత్తుల బలరామకృష్ణ గారు. అది ఎందుకు గమనించలేదు? స్వలాభం స్వప్రయోజనాలు వదిలేయండి. పార్టీ కోసం కష్టపడిన ప్రతి నాయకుడికి ఈ పార్టీలో బొత్తుల బలరామకృష్ణ గారి దగ్గర గుర్తింపు ఉంటుంది. సమయం కావాలి, సమన్వయం పాటించండి, మాట జారొద్దు. మీకు ఏ ఇబ్బంది వచ్చినా సోదర భావంతో హక్కుని చేర్చుకుని పనిచేసే విధానం మన ఎమ్మెల్యే గారి దగ్గర ఉంది. ఎమ్మెల్యే గారికి తీరిక లేకపోతే వారి సతీమణి వెంకటలక్ష్మి గారు ఉన్నారు. మీ సమస్యను కానీ మీ ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ వారి సతీమణి గారి దృష్టికి కానీ మీ అందరినీ కోరుకునేది ఒక్కటే, కార్యకర్తలు పార్టీకి వెన్నుముక, నాయకులు పార్టీకి వెన్నుముక. అటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని పార్టీ కానీ ఎమ్మెల్యే గారు కానీ వదులుకోవడానికి కానీ విస్మరించడానికి కానీ సిద్ధంగా లేరు. అందరికీ ఒకేసారి న్యాయం జరగాలంటే జరగదు. ఎమ్మెల్యే గారి చేతిలో అలీబాబా అద్భుత దీపం లాంటిది ఏమీ లేదు. అభివృద్ధి మీద దృష్టి పెట్టారు కాబట్టి కొంచెం
ఏదన్నా గ్యాప్ ఉంటే ఉండుండొచ్చు, దాన్ని పూర్తి స్థాయిలో సరి చేసుకుని మనుగడ సాగించడానికి సంసిద్ధంగా జనసేన పార్టీ, జనసేన నాయకులు, మన ఎమ్మెల్యే గారు సంసిద్ధంగా ఉన్నారని మళ్ళీ ఒకసారి చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.